అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ మీడియా అని విపరీతమైన ఆరోపణలు చేస్తున్నాయి. విపరీతంగా అంటే ఎంత విపరీతంగా అంటే అసలు అక్కడ ఒకవైపేమో రాజధాని కాలేదు కట్టలేదు అంటారు, ఇంకోవైపేమో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందంటారు. నిజంగానే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అక్కడ దుబారా జరుగుతోందా, రాజధాని నిర్మాణాల్లో దుబారా జరుగుతోందా అనే యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు, చర్చించవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే బాధ్యత పార్టీలకు కానీ మీడియాకు కానీ ఉంటుంది. దాన్ని ఆ యాంగిల్లో మనం కొంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే వీళ్ళు చేస్తున్న ఆరోపణల ప్రకారం అద్దాల కోసమే 2500 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అసెంబ్లీ బిల్డింగ్కి పెట్టే అద్దాలు, దానికే 2500 కోట్లని చేసిన ఆరోపణ. అసలు క్యాబినెట్ దేనికి అప్రూవల్ ఇచ్చింది, ప్రభుత్వం ఏ ఏ పనులను టేకప్ చేస్తోంది అనేది వీళ్ళకి అనవసరం. విషం చిమ్మడమే, అక్కసు కక్కేయడమే. ఆ కడుపులో ఉన్న కక్కసంతా అక్కసు రూపంలో కక్కాలి. వీళ్ళ నైజం అది. సహజంగా ఐమ్ సారీ అంటే ఈ మాట అంటున్నందుకు క్షమించాలి. అందమైన అమ్మాయి కనపడితే ఎందుకురా చొంగగారుస్తున్నావు అంటారు సహజంగా. వీళ్ళు అమరావతి మీద చొంగగార్చడం తప్ప ఇంకో పని లేదు వీళ్ళకి. ఎందుకు అంటే అక్కడ ఒక కొత్త నగరం నిర్మాణం అవుతోంది. డెఫినెట్గా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటే ఎంత కమిషన్లు వెళ్ళిపోతున్నాయో వీళ్ళకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ నాయుడికి, పవన్ కళ్యాణ్కి, కేంద్రంలో ఉన్న బీజేపీకి, వీళ్ళందరికీ ఎన్ని కోట్ల రూపాయల కమిషన్లు వెళ్ళిపోతున్నాయో. అదే మనమైతే బ్రహ్మాండంగా నొక్కేసే పని కదా. ఇది వీళ్ళ చొంగ. అసలు ఎంత చొంగ అంటే తడిసిపోతూ ఉంటుంది షర్టు. సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, అందరికీ. లేకపోతే ఇది రాదు. ఇంకో పక్క వీళ్ళకి అధికారం మీద బెంగపట్టుకుంది. సమీప భవిష్యత్తులో ఆ ఛాయలు కనిపించట్లా. అధికారం అనే ఇది లేదు, కనిపించట్లా. ఎందుకంటే పార్టీలోనే లేదు, అది పోయింది ఇంకా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ పార్టీ తరఫున మాట్లాడే ఫేసులు చూడండి మీరు. అసలు మాట్లాడే ఫేసులు ఎవరు బయటికి రావట్లా. కళావిహీనమైపోయిన కొన్ని మొహాలు కనపడతా ఉన్నాయి. అందుకనే వారానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి ఒక 3 గంటలు 4 గంటలు ఉపన్యాసం దంచి వెళ్తాడు ప్రెస్ మీట్ రూపంలో. అది కూడా ప్రెస్ మీట్ రూపంలో. అది ప్రెస్ మీట్ అనాలో దాన్ని ఏం మీట్ అనాలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాకే అర్థం కాదు ఒక్కోసారి. ప్రెస్ మీట్ ఎందుకంటున్నానంటే ఆ మాట, లోకేష్ ప్రెస్ మీట్ పెడితే సాక్షి వచ్చిందా, టీవీ9 వచ్చిందా అని పిలిచి మరీ అడిగి మరీ క్వశ్చన్లు అడిగించుకుంటాడు. అది ప్రెస్ మీట్ అంటే. ఇక్కడేమో వాళ్ళు ఎవరైనా వస్తే రానివద్దు, పిలిస్తే కదా వెళ్ళడానికి. సపోజ్ మేము ఉన్నాం, మమ్మల్ని పిలిస్తే కదా వెళ్ళేది. ఒకవేళ మీడియా కదా ఎందుకు వెళ్ళొద్దని చెప్పి వెళ్తే గేట్లు వేసేస్తారు, రానివ్వరు. కాబట్టి దాన్ని ఏం మీట్ అనాలో తెలియదు. భజన మీట్ అనాలేమో, వాళ్ళు ఇష్టం వచ్చిన మీట్ అనుకోనివ్వండి. సరే, అది ఒక అంశం. అయితే ఇక్కడ ఒక ఇదేంటంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటే బాగుండేదేమో. ఏ బిల్డింగ్ ఎట్లా కట్టాలి, ఏ బిల్డింగ్కి ఏం పెట్టాలి, ఏ భవనంలో ఎలాంటి సెటప్ వేయాలి, ఆ సలహాలు ఆయన దగ్గర తీసుకుంటూ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖాళీగా ఉన్నాడు కదా, గత 5 ఏళ్ళు ఆయన అన్ని శాఖల సలహాదారు ఉన్నాడు కదా, ఈ ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో.
ఏదో అందులో వచ్చే పావులానో 10 పైసలో కమిషన్ ఇచ్చేస్తే శాలరీ కింద అలా పడి ఉండేవాడేమో. లేకపోతే ఈ విషయంగా అక్కడ ఏంటి, ఈ కడుపు నొప్పి ఏంటి, ఏమాత్రం అర్థం కావట్లా. వీళ్ళు మాట్లాడడం, వాళ్ళ మీడియాలో రాసేయడం, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎంత విషపు నవ్వు అంటే మీరు చూడొచ్చు. అప్పుడెప్పుడో తెలకపల్లి రవి అనే ఒక రచయిత, అనే సుపరిచితుడే ఆయన, భ్రమరావతి అని ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, ఏదో పుస్తకం కూడా రాసినట్టున్నాడు. ఇప్పుడు భ్రమరావతి అనే పదం ఈయన పట్టుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలా అవుద్దా భ్రమరావతి? అమరావతి భ్రమరావతి ఎలా అవుద్ది అసలు? ఏమి భాష, ఏమి భావజాలం ఇది? ఇంకా మీరు మారరా? ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారు, 5 ఏళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు అది ఒక రూపం దాలుస్తోంది, అయిపోయింది, అది గెజెట్ అయిపోయింది. అదే అమరావతి, అదే రాజధాని. అమరావతి అని ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నాడు అని అంటే ఆయన గతంలో సంపాదకుడుగా చేసిన ఇది కానీ, ఒక సలహాదారుగా ప్రభుత్వంలో ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ జీరో అయిపోయినాయి. ఏదో అల్జీమర్స్ లాంటిది ఏదైనా వచ్చి అవన్నీ ఇటు పోయినట్టున్నాయి. ఇలాంటి పదాలు వాడుతున్నందుకు కొంచెం తప్పుగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు, కానీ తప్పదు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పేపర్ కూడా రాసింది వేళ. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోనంట 4,000 నుంచి 4,500కి అద్భుతమైన 5 స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు స్క్వేర్ ఫీట్కి 4,000 నుంచి 4,500కి బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారంట కాంట్రాక్టర్లు అని వాళ్ళ మీడియాలో రాస్తారు. నేను ఓపెన్గా అడుగుతున్నా, ఆ రాసిన పత్రిక యజమానిని, ఎవరా యజమాని అంటే అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి, లేకపోతే రాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. మీ బంధువులు పెద్ద పెద్ద రియల్టర్లేగా హైదరాబాదులో, పేర్లు చెప్పను కానీ నేను కంపెనీల పేర్లు, పెద్ద పెద్ద రియల్టర్లు. అటు పోతే మాదాపూరు, గచ్చిపోలి, అటు పోతే హౌసింగ్ బోర్డును మాదాపూర్ మధ్యలో పెద్ద పెద్ద ఇట్లా పైకెత్తి చూస్తే అందనంత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వేసేసిన భూములు అయ్యి బ్రహ్మాండమైన టవర్లు ఎగుతున్నాయి కదా. మీరు 4,500 అద్భుతంగా కడుతున్నారు మా వాళ్ళు అన్నారు కదా. ఒక 100 అపార్ట్మెంట్లు ఇప్పించండి, అదే రేటుకి మేము బేరం కూడా ఆడం. మీరు అన్న 4,500కే, లేదా ఇంకో 1000 కలుపుకోండి, ల్యాండ్ కూడా ఉంటుంది కదా, ఇంకో 1000 కూడా యాడ్ చేసుకుని, లేదు ఇంకో 500 యాడ్ చేసుకోండి, 6,000 చొప్పున. ఒక 100 పేద జర్నలిస్టులు లేదా మధ్యతరగతి జర్నలిస్టులు చాలామంది ఉన్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పించండి 6,000 ఎస్ఎఫ్టీ చొప్పున. మాట్లాడేదానికి ఆ నరము ఉండాలి, నాలుకకి, దానికి కొంచెం స్పృహ, కాస్త జ్ఞానం, పద్ధతి ఇవన్నీ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే అది సమంజసం అనిపించుకోదు, విజ్ఞత అస్సలు అనిపించుకోదు. తర్వాత ఇక మనం ఆ పత్రికను చూద్దాం. ఆ పత్రిక ఇవాళ ఎడిషన్ మీరు టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత దారుణమంటే, సహజంగా ఒక పత్రిక అంటే అన్ని రకాల వార్తలు ఉంటాయి. పైగా ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా. ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో దానికి ఇచ్చే ప్రయారిటీ దానికి ఇవ్వాలి. డెఫినెట్గా పత్రిక అనేది ప్రశ్నించాలి, దాన్ని ఎవరు తప్పుపట్టరు, సీనియర్ జర్నలిస్టులు అస్సలు తప్పుపట్టరు, మేము తప్పుపట్టం, ఇప్పుడు నేను కూడా తప్పుపట్టట్లే. కానీ ఆ పత్రిక యొక్క నైజం ఎలా ఉంటుంది అనే దానికి చెప్పడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. చూడండి, ఒక్క నిమిషం, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పైన ఒక 3 స్ట్రిప్లు ఉంటాయి. అతిపెద్ద డ్రగ్స్ దందా
అనేది అమిత్ షా గారి బొమ్మతో చిన్నది ఇంత పైన ఉంది కదా గ్రీన్ కలర్లో చిన్నది అతిపెద్ద డ్రగ్స్ దందా 1745 కోట్ల విలువైన కొకైన్ని ఎన్సీబీ పట్టుకుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఫ్రీజ్ చేయండి అది అట్లా. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి 1745 కోట్ల రూపాయల విలువైన కొకైన్ని ఎన్సీబీ పట్టుకుంది, నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు పట్టుకుంది అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్, ఎంత పెద్ద వార్త. దాన్ని చిన్న స్టాంప్ సైజ్ పెట్టారు. తర్వాత మహేంద్రగిరి స్వదేశీ సిరి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగిన స్వదేశీ స్టెల్త్ చదవడానికి కలుగోడు నాకు సూబానట్లా ప్రిగ్నెట్ మహేంద్రగిరిని భారత నేవీకి అప్పగించారు. ఇది ఎంత పెద్ద వార్త. మహేంద్రగిరిని దీన్ని భారత నేవీకి అప్పగించింది. శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగింది, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఉన్న టైంలో ఇచ్చింది. ఇది ఎంత పెద్ద వార్త. ఇది ఒక స్టాంపు. బ్యారియర్ లెస్ టోల్ వ్యవస్థ. ఇప్పుడు దేశమంతా టోల్ అనేది చివరికి హొర్ముజ్ సంధిలో కూడా టోల్ పెడతానంటున్నాడు ఇరాన్. టోల్ అనే దానికి అంత ప్రయారిటీ ఉంది. దాని మీద కేంద్ర మంత్రి గడ్కరీ గారు చేసిన కామెంట్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక ఇరాన్ వార్త రోజు సంచలనమే కదా, ట్రంప్ ఏం మాట్లాడినా కూడా అది ఆ కాషాయం రంగులో ఉన్న చిన్న స్టాంపు. అంటే వీళ్ళు ప్రయారిటీ ఆ పైన ఇంత ముక్కలేసి ఇక కింద చూడండి మొత్తం ప్రభుత్వం మీద విషం కాపడమే, వాళ్ళ సొంత ప్రభుత్వం మీద. సొంత అంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి అదారహో అంట. 18,413 కోట్ల రూపాయల విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం 1 చదరపు అడుగు ధర అంట. అది కాస్ట్ 18,413 రూపాయలు. ఇది విజనరీ పాలనలో ఎంత ఉందని. సరే, ప్రిజనరీ పాలనలో ఎంత ఉందో తర్వాత మాట్లాడదాం. ఆ తర్వాత బండబాదుడు వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు పెంపు అంట. ఎవరు పెంచారు ఇది? ఎప్పుడు పెంచారు? ఇది ఏపీ గవర్నమెంట్ మీదే. త్వరలో పెట్రోబాదుడు, దాంట్లోనే మళ్ళీ ఒక మొక్క, మళ్ళీ కొంచెం పైకి జరపండి. తర్వాత కమిషన్ల వైద్య ఆరోగ్య శాఖలో 40 కోట్ల ప్రాజెక్టులో గోల్మాల్. దాని పక్కనే జిఎస్టీ డమాల్. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఏప్రిల్లో 2.7% తగ్గిపోయింది జిఎస్టీ వసూళ్లు. ఇది రాష్ట్రం అదే. తర్వాత ఈ షాడో మంత్రి ఓ కంత్రి, విద్యాశాఖలో మంత్రి ఓఎస్డి ఓవర్ యాక్షన్. ఇది దాని మీదే. కింద కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు. దాని కింద కుట్ర పన్ను కొల్లగొట్టు, రవాణాలో ట్యాక్స్ డీల్. ఆ పక్కన అడ్వాన్స్గా 7,862 కోట్ల రూపాయలు ఇచ్చిన పోలవరం పడకేనా. దాని పక్కన సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం. ఇదండి ఆ పత్రిక తీస్తే అసలు ఇక వేరే లేవు. ప్రపంచం లేదు, దేశం లేదు, పొరుగు రాష్ట్రం లేదు, లేకపోతే ఇంకా వేరే మనుషులు లేరు, వేరే సమాజంలో ఇంకేమీ లేదు. ప్రభుత్వం మీద విషము. దాన్ని విషమనాలో, అక్కసనాలో, కుళ్ళుమోత్తనమనాలో, లేకపోతే భవిష్యత్తు మీద భయమనాలో, అధికారం మీద బెంగనాలో, అమరావతి మీద సొంగనాలో, అది జర్నలిజం అనాలో నాకైతే తెలియట్లా. ఉండొచ్చండి, ప్రభుత్వం మీద కూడా వార్తలు ఉండాలి. ఒక విజిల్ బ్లోయర్గా జనాన్ని చైతన్యపరిచేందుకు ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ప్రశ్నించడం తప్పదండి, రాయాలి. మీడియా అంటేనే అది. ఇదే అసలు వేరే ఇదే లేదు. ఈ రకమైన వార్తలు రాసి ప్రజల మెదళ్లలో ఒక నెగిటివిటీని పెంపొందించాలని చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? తర్వాత స్క్వేర్ ఫీట్కి 18,000 ఖర్చు పెడుతుందంటే ఈ ప్రభుత్వం ఏ లెక్కన ఖర్చు అవుద్ది? అసలు ఈ ప్రభుత్వానికి నాకు అనిపిస్తుంది ప్రభుత్వానికి సెన్స్ ఉందా లేదా అని. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఆలోచించాలి కదా కొంచెం. ఋషికొండలాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? వాళ్ళు బాధపడుతున్నారు నాకు తెలిసి. వైసీపీ ఋషికొండలో మేము 34,000 పెట్టి కడితే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 18,000కే కడుతుందని బాధపడుతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. మేము 34,000 పెట్టి కడితే అందులో సగానికి కట్టేస్తుంది ప్రభుత్వం బాధపడుతున్నారా? అర్థం కావట్లా.
పోనీ ఈ రాతలు తప్పైతే ఈ రాతల మీద ప్రభుత్వ వైఖరి ఏంటి, ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? తర్వాత క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది 2540 కోట్ల రూపాయలు అమరావతిలో నిర్మిస్తున్న నిర్మాణాల కోసం, భవన నిర్మాణాల కోసం. దానికి ఏమంటారు వీళ్ళు? అద్దాల కోసం, లేకపోతే దోపిడీ కోసం, అయిన సొంత కాంట్రాక్టర్ల కోసం అని. ఇక్కడ అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్, హెచ్ఓడీల కార్యాలయాల భవనాలకు గ్లాస్ క్లాడింగ్ అంటే చుట్టూ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ పైన డిజైన్, అట్రియం, కెనోపీ, స్కైలైట్, కాలం క్లాడింగ్, పీవీ ప్యానెల్, బిఎండబ్ల్యూ, ఇంకా కొన్ని పనులు, వీటన్నిటి కోసం 2540 కోట్లు. ఏమండి, ఒక్క కొండను కొట్టేసి నువ్వు ఉండే భవనం నీ రెసిడెన్షియల్ కోసం 750